సినిమాలో సీక్వెల్స్ ఇప్పుడు కామన్ అయిపోయాయి. సినిమా లెంత్ ఎక్కువగా ఉందని వాటిని పార్ట్స్గా రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్లో అయితే ఈ ట్రెండ్ బాహుబలి నుంచే స్టార్ట్ అయింది. అయితే ఈ సీక్వెల్ పరంపర టాలీవుడ్లోనే కాదు, టాలీవుడ్ డ్రగ్స్ కేసులోనూ కొనసాగుతుంది. టాలీవుడ్ డ్రగ్స్ కథను సినిమాగా రిలీజ్ చేస్తే దానికి కూడా ఎన్నో సీక్వెల్స్ వస్తాయి. 2017లో టాలీవుడ్ డ్రగ్స్ తీగలాగితే ఇప్పటికీ డొంక కదులుతూనే ఉంది. తెలంగాణలో అప్పట్లో ఈ డ్రగ్స్ కేసు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. అది 2017వ సంవత్సరం జూన్ నెల. బాహుబలి 2 రిలీజ్ తర్వాత టాలీవుడ్ ప్రపంచ స్థాయికి ఎదిగింది. టాలీవుడ్ గురించి అప్పుడప్పుడే మాట్లాడుకుంటున్నారు. కానీ అదే సమయంలో టాలీవుడ్ను డ్రగ్స్ కేసు కుదిపేసింది. టాలీవుడ్లో అనేక మంది ప్రముఖులు డ్రగ్స్ కేసులో ఉన్నట్లు తేలింది. 2017 జూన్లో ఎక్సైజ్ అధికారులు డ్రగ్స్ సప్లయర్ కెల్విన్తో పాటుగా పాత బస్తీకి చెందిన అబ్దుల్ వాహిద్, అబ్దుల్ ఖద్దూస్ను అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఐటీ ఉద్యోగులకు వీళ్లు డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో కెల్విన్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న అధికారులు అందులో 2143 మంది ఫోన్ నెంబర్స్, దాదాపు 30కి పైగా వాట్సాప్ గ్రూపులను గుర్తించారు. అయితే ఈ కాంటాక్ట్స్లో టాలీవుడ్కు చెందిన ఎంతో మంది ప్రముఖుల పేర్లు బయటపడ్డాయి. సెల్ఫోన్లో వివరాలు, బ్యాంకు ఖాతాల ఆధారంగా పోలీసులు 60 మందిని ప్రశ్నించారు. బాలానగర్, సికింద్రాబాద్, గోల్కొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ కేసులో అప్పట్లో హీరోలు రవితేజ, తరుణ్, డైరెక్టర్ పూరి జగన్నాథ్, ముమైత్ ఖాన్, చార్మి, నవదీప్, సుబ్బరాజు, తనీష్ సహా 12 మంది టాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటకొచ్చాయి. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించడంతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబ్రవాల్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ చేశారు. మొత్తం 12 కేసులు రిజిస్టర్ చేశారు. టాలీవుడ్ నటులు, వ్యాపారవేత్తలు, పలువురు రాజకీయ నాయకుల కుమారుల వివరాలను సేకరించారు. అనుమానితులకు నోటీసులిచ్చి విచారించారు. సెలబ్రిటీలను 11 రోజులు సుమారు 88 గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. ఒక్కో రోజు ఒక్కొక్కరిని పిలిచి మరీ ఎక్సైజ్ పోలీసులు విచారించారు. సిట్ అధికారులు 30 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా తరలించారు. కొందరు వెంట్రుకలు, గోర్ల నమూనాలు సేకరించారు. కేవలం పూరి జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ను మాత్రమే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఆబ్కారీ అధికారులు వివిధ కోర్టుల్లో 12 ఛార్జిషీట్లు దాఖలు చేశారు. కానీ ఏ ఛార్జిషీట్లోనూ సినీ రంగానికి చెందిన వాళ్ల పేర్లను చేర్చలేదు. మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన వారిని మాత్రమే నిందితులుగా చేర్చారు. 2017లో టాలీవుడ్లో ఈ కేసు ప్రకంపనలు సృష్టించింది. సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఎంతో మంది ఉన్నా కేవలం సినిమా వాళ్లనే లక్ష్యంగా చేసుకుని విచారణ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. డ్రగ్స్ కింగ్ పిన్ గా ఉన్న కెల్వినిచ్చిన సమాచారంతో సినీ ప్రముఖులను సుదీర్ఘంగా విచారణ చేసి వారి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. అప్పట్లో కెల్విన్ ముఠా నుండి 30 లక్షల విలువైన డ్రగ్స్ ను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. అయితే సినీ ప్రముఖుల ప్రమేయంపై సరైన ఆధారాలు లేవని వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో కేవలం అనామకులను ఈ కేసులో పెట్టి మిగిలిన ప్రముఖులను తప్పించి చేతులు దులుపుకున్నారు అనే ఆరోపణలను మూటగట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. పోలీసులపై రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆ తర్వాత ఈ కేసు ముందుకు సాగలేదు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో, డ్రగ్స్ కేసు పక్కదారి పట్టింది. ఆ తర్వాత అకున్ సబ్రవాల్ను తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్గా బదిలీ చేశారు. 2019లో ఆయన్ను కేంద్ర సర్వీసులకు బదిలీ చేశారు. మరోవైపు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులు కోర్టుల్లో వీగిపోతున్నాయి. డ్రగ్స్ కేసులో నమోదైన కేసులపై ఈ ఏడాది ఫిబ్రవరిలో విచారణ జరగ్గా నిందితులుగా ఎక్సైజ్ శాఖ పేర్కొన్న వాళ్ల పాత్రపైన సరైన ఆధారాలు సమర్పించకపోవడంతో ఇందులో నాంపల్లి కోర్టు 4 కేసులను, రంగారెడ్డి జిల్లా కోర్టు 2 కేసులను కొట్టేసింది. మొత్తం 12 కేసుల్లో ఎక్సైజ్ అధికారులు సరైన సాక్ష్యాధారాలు అందించకపోవడంతో 6 కేసులను కొట్టివేశాయి. మరో 6 కేసులు వివిధ కోర్టుల్లో విచారణలో ఉన్నాయి. ఎన్డీపీఎస్ ప్రొసీజర్ను ఎక్సైజ్ అధికారులు పాటించకపోవడం, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్టుల్లో సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకున్నట్లు ఆనవాళ్లు లేకపోవడంతో కేసులను కొట్టివేసినట్లు తెలిపింది. ప్రస్తుతం 6 కేసులు మల్కాజ్గిరి, నాంపల్లి కోర్టుల్లో నడుస్తున్నాయి. ఇందులో బాలానగర్ అబ్కారీ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో కెల్విన్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసు మల్కాజ్గిరి కోర్టులో విచారణ దశలో ఉంది. కెల్విన్ విదేశాల నుంచి మాదక ద్రవ్యాలు తెప్పించి పలువురికి విక్రయించినట్లు ఆబ్కారీ అధికారులు ఛార్జిషీట్లో పొందుపరిచారు. అయితే కొద్ది రోజుల తర్వాత ఈ డ్రగ్స్ కేసు మరో మలుపు తిరిగింది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ ఎంటర్ అయింది. మరోసారి సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులను ఈడీ విచారణకు పిలిచింది. అసలు టాలీవుడ్ డ్రగ్స్ కేసుకి బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానికి సంబంధం ఉందా? మరో ఎపిసోడ్లో కలుసుకుందాం.